హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్ఞానం వినోదం. ఈరోజు మనం మన వీడియోలో ఒలింపిక్స్ విశేషాల గురించి చూద్దాం. మన దేశం నుంచి ఎవరెవరు ఒలింపిక్స్కి వెళ్తున్నారు, వారిలో ఎవరెవరు పథకాలు తెచ్చే అవకాశం ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. కిందటి ఒలింపిక్స్లో దేశం గర్వించదగ్గ ప్రదర్శన చేసి స్వర్ణ పథకం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి కూడా జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం తీసుకొస్తాడని ఆశిద్దాం. ఆయనతో పాటు కిషోర్ జినా కూడా మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మన దేశానికి ఖచ్చితంగా పథకం తీసుకొచ్చే మరొక క్రీడ ఆర్చరీ. ఈ ఆర్చరీలో మెన్స్ టీం నుంచి తరుణ్ దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్ పోటీ పడుతున్నారు. అలాగే ఉమెన్స్ టీం నుంచి దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత భగత్ పోటీ పడుతున్నారు. వీరు కూడా మన దేశానికి పథకాలు తీసుకురావాలి. బ్యాడ్మింటన్లో ఈసారి డబల్ ఒలింపిక్ విజేత పివి సింధు మహిళల సింగిల్స్ విభాగంలో పోటీ పడుతున్నారు. సింధుతో పాటుగా బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ కూడా తమ యొక్క అదృష్టాన్ని మెన్స్ డబుల్స్లో సాత్విక్ సిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి కూడా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. వీరు కూడా మన దేశానికి పథకాలు తీసుకురావాలని కోరుకుందాం. అలాగే ఉమెన్స్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప, తానీషా జోడీ మీద కూడా భారీ అంచనాలున్నాయి. బాక్సింగ్లో పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్ పంగల్, 71 కేజీల విభాగంలో నిశాంత్ దేవ్ పాల్గొనబోతున్నారు. అదేవిధంగా మహిళల 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్, 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్, 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్, 57 కేజీల విభాగంలో జస్మిన్ లంబోరియా, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోన్ కూడా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈ విభాగంలో నిఖత్ జరీన్ క్రితంసారి ఒలింపిక్లో మెడల్ తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. రెజ్లింగ్లో మెన్స్ ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగంలో అమన్ షరావత్, ఉమెన్స్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్, 53 కేజీల విభాగంలో అంతిమ్ పంగల్, 57 కేజీల విభాగంలో అన్షు మాలిక్, 68 కేజీల విభాగంలో నిషా దహియా, 76 కేజీల విభాగంలో రీతికా హుడా పాల్గొనబోతున్నారు. వీరిలో వినేష్ ఫోగట్, రీతికా హుడా మీద భారీ అంచనాలున్నాయి. టెన్నిస్ క్రీడలో మెన్స్ సింగిల్స్ విభాగంలో సుమిత్ నగాల్ పోటీ పడబోతున్నాడు. మెన్స్ డబుల్స్లో రోహన్ బోపన్నకు జోడీగా శ్రీకర్ బాలాజీ బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరి మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్లో కిందటి ఒలింపిక్స్లో పథకం సాధించిన మీరాబాయి చాను మీద కూడా భారీ అంచనాలున్నాయి. షూటింగ్ క్రీడలో అర్జున్ చీమా, సరబ్జోత్ సింగ్, అనీష్ బన్వాలా, విజయవీర్ సిధు, పృథ్వీరాజ్ తొండైమా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా గోల్ఫ్, జూడో, రోయింగ్, సెయిలింగ్, మారథాన్, హార్డిల్స్, హై జంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ క్రీడల్లో కూడా మన వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరూ కూడా మన దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావాలని ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి మా ఛానల్ విజ్ఞానం వినోదంని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.